ఎక్కడ పాపాలు జరుగుతాయో అక్కడ పాపాత్ములను శిక్షించడానికి ఉగ్ర నరసింహం ఉద్భవిస్తాడు. జ్యోతి. హీరో ఇక్కడ హీరోయిన్ లా పడి ఉంటే హీరోయిన్వి నువ్వు హీరో అయ్యావా? అయ్యి ఏం చేస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తావా? మమ్మల్ని బజారుకి ఎక్కిస్తే మరి మేము నిన్ను ఎక్కడికి ఎక్కిస్తామో తెలుసు. హీరోయిన్ అక్కడుంది, హీరో ఇక్కడున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య అడ్డొచ్చేది ఎవరు? విలన్స్. మీరంతా విలన్స్. హీరోయిన్ మీరు చెయ్యేశారో మిమ్మల్ని అందరినీ టపా టపామని కాల్చి పారేస్తాను. హీరోయిన్ మీరు చేయేస్తే మనం నేను వేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్. అందం నీ సొత్తు, నువ్వు నా సొత్తు. మేరే శ్యామ్. సుందరి సుందరి, నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికిన లేదు కదా, బజారంతా వెతికినా లేదు కదా. యు ఆర్ మైన్ సుందరి. ఈ కేసు అవుట్. హూ ఇస్ అవుట్? ఐ యామ్ నాట్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. ఐ యామ్ స్ట్రైట్. కొరకలారా, మా హీరోయిన్ మీద ఎవరైనా చేశారు మీరంతా అవుట్. రే, వీళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి రా. లాగేయండి. నా కొరకలారా, మీరంతా తాగి నేను అవుట్ అంటారా? పాపుల్ని శిక్షించడానికి భగవంతుడు అవతారం ఎత్తుతాడా? ఎవడా భగవంతుడు? ఉగ్ర నరసింహుడు. ఎవడా ఉగ్ర నరసింహుడు? మీలాంటి పాపాత్ముల పాలిట యముడు, అమాయకుల పాలిట దేవుడు. ఎక్కడుంటాడు? పాపులకు కనిపించకుండా ఉంటాడు. కాదు, పిరికివాడు గనక దాక్కుంటూ ఉంటాడు. దేవుడు పిరికివాడు కాదు. భక్తులకు ప్రతిసారి కనిపిస్తాడు, పాపులకు ఒకేసారి కనిపిస్తాడు. అది వాళ్ళ అంతిమ సమయం దాపరించినప్పుడు. అంటే ఇప్పుడప్పుడే మాకు కనిపించడంటావు? మీకు పోయే కాలం దగ్గర పడింది. తప్పకుండా కనిపిస్తాడు. ఏడి? ఎక్కడున్నాడు? ఇందుగలడందులేడను సందేహంబు వలదు. చక్రి సర్వోపగ తొండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. అలాగా? ఏడి రమ్మను. వచ్చి కాపాడమను. ఏడి రమ్మను. మాకు కనిపించమను.